యద్భావం తద్భవతి అని మనం వెనకటి నుంచి చెప్తూ వస్తున్నాం. అంటే మీరు అనుకునేదే అవుతుంది. మీరు ఏదైతే మనసులో భావిస్తారో దాన్ని ఆచరణలో పెడతారు. ముఖ్యంగా చెప్పాలంటే తన ఆలోచన నుండే మనిషి తయారవుతున్నాడు అనేది మనం జీర్ణించుకోవాల్సిన నిజం. అది పాజిటివ్ థాట్స్ అయినా నెగిటివ్ థాట్స్ అయినా ఖచ్చితంగా మనం ఏదైతే ఆలోచిస్తామో దానికి అనుగుణంగానే మనని మనం తయారు చేసుకుంటాం. మరి ఇందులో పాజిటివ్ థాట్స్ తోటి మనిషి కనుక ఉంటే ఏం జరుగుతుంది, నెగటివ్ థాట్స్ తోటి ఉంటే ఏం జరుగుతుంది అంటే, పాజిటివ్ థాట్స్ తోటి కనుక మనిషి కనుక ఉండగలిగితే, పాజిటివిటీని కనుక ఎంజాయ్ చేయగలిగితే మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఫీల్ కాగలుగుతాం. నెక్స్ట్ వస్తే మనకు సొసైటీలో రిలేషన్షిప్స్ అనేవి హెల్తీగా మెయింటైన్ చేయగలుగుతాము. గుడ్ రిలేషన్షిప్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మన మెంటల్ పీస్ అనేది మెయింటైన్ చేయగలుగుతాము. హెల్తీగా మెంటల్ హెల్త్ని బ్యాలెన్స్ చేయగలుగుతాము. తర్వాత వస్తే సక్సెస్ అచీవ్మెంట్ అనేవి ఖచ్చితంగా మన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్లు మనం రీచ్ కాగలుగుతాం. అదేవిధంగా మనం నెగిటివ్ థాట్స్తో కనుక ఉంటే ఖచ్చితంగా అది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఎలా అంటే ఆ థాట్స్ వచ్చేసి మనకి డిస్సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. తర్వాత రిలేషన్షిప్స్ బ్రేక్ డౌన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, టెన్షన్ ఉంటుంది, మనము సరిగా నిద్ర కూడా పోలేము. ఇంకా మాట్లాడితే ఏదైనా ఫెయిల్ అవుతామేమో అన్న ఒక భయం కూడా, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా మనకి ఏ విషయంలో అయినప్పటికీ, వెదర్ ఇట్ మే బీ ఎగ్జామ్స్ ఆర్ మెయింటైనింగ్ రిలేషన్షిప్స్, లేకపోతే ఏదైనా ఎత్తుకున్న పనిని కంప్లీట్ చేయడానికైనా మనం కనుక జరుగుతుందో లేదో, చేయగలుగుతామో లేదో అనే ఒక నెగిటివిటీతో కనుక ఉన్నట్లయితే ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఆ పనిని మనని చేయనివ్వకుండా ఆపుతుంది. సో ఫ్రెండ్స్, నేను అడ్వైస్ చేసేది ఏంటంటే థింక్ పాజిటివ్, బీ క్రియేటివ్ అండ్ సక్సెస్ఫుల్. లేకపోతే కనుక మనం లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి మీ నెగటివ్ అండ్ పాజిటివ్ థాట్స్ని మీరు జర్నల్ కనుక చేసుకోగలిగితే, ఒక పేపర్ మీద పెట్టి రాయగలిగితే జస్ట్ మీకు నెగటివ్ థాట్స్ని ఎలిమినేట్ చేసుకోవటానికి ఈజీ అవుతుంది. అలాగే పాజిటివ్ థాట్స్ తోటి ముందుకు వెళ్ళటానికి, వాటిని సక్సెస్ చేసుకోవటానికి మనం ఏ విధంగా ఎఫర్ట్స్ పెట్టాలి, ఆ ఎఫర్ట్స్ని పెడుతూ ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మనకు ఒక ఈజీ వే అనేది కనిపిస్తుంది. అందుకని నేను మీకు అడ్వైస్ చేసేది ఏంటంటే మీ థాట్స్ని జర్నల్ చేయండి, నెగటివ్ థాట్స్ని ఎలిమినేట్ చేసుకోండి, పాజిటివ్ థాట్స్తో ముందుకు వెళ్ళండి. డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ.